హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ఇదైతే కంప్లీట్గా చూడండి వీడియో ఎండ్ వరకు. డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అంత క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో డ్రా చేసిన దగ్గర నుండి పేపర్ మీద మళ్ళీ ప్రింట్ వేసే దగ్గర వరకు క్లియర్గా చూపిస్తాను. సో ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము నేనైతే బార్డర్ తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్లోనే బార్డర్ వేయాలనుకుంటున్నాను. అది ఎలా మనము క్రియేట్ చేసుకోవాలి డిజైన్ అదంతా క్లియర్గా చూడండి. నేనైతే ఇంత పెద్ద బార్డర్ నేను వేయాలనుకోవట్లేదు. సో అందుకోసమని ఓన్లీ ఫ్లవరు, ఆ డిజైన్ ఎలా ఏ షేప్లో ఉంది అది మాత్రమే తీసుకొని మనం ఎక్స్ట్రాస్ యాడ్ చేసుకోవాలి. అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే ఈ ట్రేసింగ్ పేపర్ తీసుకోవాలి. ఈ స్టేషనరీలో దొరుకుతుందండి ఇది. సో దీనికి ఇలా పెట్టి నేను ఒక ఫ్లవర్ ఆ డిజైన్లో పట్టు బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లో ఆ డిజైన్ ఆ మోడల్ ఎలా ఉందో చూసుకొని ఓన్లీ ఆ ఫ్లవర్ వరకు చూసుకొని అది దాని మీద డ్రా చేసుకున్నాను. అంటే ఇది బార్డర్ కదా, కంటిన్యూషన్ అవుతుంది. మనం కొంచెం పేపర్ ఆ బార్డర్ ఎట్లా కంటిన్యూషన్ అవుతుందో అక్కడ వరకు డ్రా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ పేపర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం పేపర్ మార్చుకుంటూ ప్రింట్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత అక్కడ లీవ్స్ లాగా ఉన్నాయి కదండి, 2-3 లీవ్స్ లాగా, వాటికి నేను ఇలా 2 వేసాను. అక్కడ ప్లేస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మనము అంటే యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లవర్స్, లీవ్స్ అంటే కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి అక్కడ ఆ షేప్ వరకు. మనం ఆ పేపర్ మొత్తం కూడా తీసుకోలేదు, అందులో 3/4 తీసుకున్నాను. అక్కడ లైన్ గీసాను చూసారా, అక్కడ వరకు మాత్రమే తీసుకున్నాను. ఆ విడ్త్ మార్క్కి మనము ఏ గ్యాప్లలో ఏమేమి యాడ్ చేసుకోవాలో అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇలా ఫ్లవర్స్, లీవ్స్ అట్లా యాడ్ చేసుకున్నాను. చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అందులో ఆ బార్డర్లో ఉన్నట్టుగా కొంచెం మ్యాచ్ అవుతుంది. చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ విధంగా మనము డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా అందులో ఉన్నట్టుగా కొంచెం మాడిఫై చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ అలా డ్రా చేసుకోవాలి. ఇది నెక్స్ట్ యాక్షన్ తర్వాత కంటిన్యూషన్ అయ్యేది ఈ ఫ్లవర్ అని నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. కానీ ఇక్కడి వరకు మాత్రమే మనం ప్రింట్ వేసుకోవాలి. తర్వాతది పేపర్ మార్చుకుంటూ ఉండాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా నీడిల్తోని హోల్స్ కొట్టుకోవాలండి. హోల్స్ ఇలా నీడిల్తోని మనము పిల్లో కానీ ఏదైనా పెట్టుకొని థర్మాకోల్ షీట్ పెట్టుకున్న కొంచెం గట్టిగా ఉంటుంది, నీట్గా వస్తుంది. థర్మాకోల్ షీట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు. సో నేను పిల్లో పెట్టుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం డిజైన్ అంతా నీట్గా హోల్స్ పెట్టుకోవాలి. ఎలా డ్రా చేసామో అలా నీట్గా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత నేను ప్రింట్ ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా హోల్స్ అయిపోయినాయి. ఈ వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. మనం హోల్స్ దగ్గర అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలండి. మరీ దగ్గరికి పెడితే చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ మీకు అది కూడా చూపిస్తున్నాను. వీడియో వచ్చేసి నేను ఫాస్ట్లో పెడుతున్నాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అందుకోసమని. బ్లౌజ్ పీస్ అయితే ఇదండి, శారీలోది బ్లౌజ్ ఇది. దీనికి ఇప్పుడు మనము నెక్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇది చాక్ పీస్తో ఇటు సైడ్ డ్రా చేసుకున్నాం కదా, దీన్ని మనం ఉల్టా పెట్టి మళ్ళీ క్లోజ్ మడత పెట్టామంటే అండి ఇటు సైడ్ కూడా మార్క్ పడిపోతుంది. ఇది ఒక టిప్ అండి. అసలు ఇంకా తేడా రాదు మనకి, నెక్ అటు ఇటుగా తేడా రాదు. సేమ్ అటు సైడ్ మనం ఎలా డ్రా చేసామో అటు సైడ్ ఇటు ప్రింట్ లాగా పడిపోతుంది, లైట్గా చాక్ పీస్ ప్రింట్. దాన్ని మనం డార్క్ చేసేసుకోవడమే. చూడండి వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ బాడీ పార్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ స్టార్ట్ చేద్దాం. ప్రింట్ స్టార్ట్ చేయడానికి డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి. నేను రింగ్ ఎలా పెట్టాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, అందుకోసం అని చెప్పి
స్టాండ్ రింగ్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఇది కూడా వీడియో చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్లో. స్టాండ్ రింగ్ చాలా యూజ్ అయిందండి నాకైతే. ఇవి ప్రింట్ వేయడానికి, డిజైన్ డ్రా చేయడానికి, అంటే డిజైన్ ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ విధంగా ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత క్లాత్ పెట్టి మళ్ళీ సెకండ్ది పెట్టి మనము ఇట్లా లాగాలి, బాగా టైట్గా లాగాలి. ఇక్కడ స్క్రూ ఫిట్ చేసిన తర్వాత మనం కొంచెం లాగేసుకోవాలి, క్లాత్ చుట్టూ లాగేసుకుంటే టైట్ అయిపోతుందండి. ఎంబ్రాయిడరీ చేయాలంటే చాలా టైట్గా ఉండాలి. ఇలా నేను కొట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇది శారీలోని బ్లౌజే, చాలా కొంచెం థిక్గా ఉంది. సో మనం హ్యాపీగా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను బ్లౌజ్ కుట్టక ముందు చేస్తున్నాను, ఇది మీ అందరికీ చూపించడం కోసం స్పెషల్గా చేస్తున్నానండి. ఇలా రింగ్ పెట్టి, మీకు ప్రీవియస్ వీడియోలో రింగ్ గురించి నేను చెప్పినప్పుడు బ్లౌజు ప్రింట్ అది కూడా చూపిస్తానని చెప్పాను. చూసారా, ఇలా కొట్టితే సౌండ్ రావాలి, అట్లా అంత టైట్గా ఉండాలి. ఇలా ఇక్కడ లూజ్గా ఉంది కదా, అక్కడ మనం లూజ్గా ఉన్న దగ్గరల్లా కొంచెం లాగేసి టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ వేయడం కోసం ఇట్లా బ్లాక్ వైట్ 2 పౌడర్స్ ఉంటాయండి, బయట దొరుకుతాయి. ఇలా చెమ్కీస్ పూసలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ షాప్లోనే తెచ్చుకున్నాను నేను, అక్కడ దొరుకుతాయి. ఫస్ట్ అయితే వైట్ కలర్ చూపిస్తాను, తర్వాత బ్లాక్ది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం బ్లాక్ది అయితే ఎక్కువ టైం ఉంటుందండి, వైట్ది అంత టైం ఉండదు. అంటే ఎక్కువ మనం కుడుతూ ఉంటాం కదా, మన హ్యాండ్స్ అంతా దాని మీద పడుతుంది, తొందరగా ఎరేజ్ అవుతుందండి. బ్లాక్ అయితే అంత తొందరగా అవ్వదు, మంచిగా ఉంటుంది. వైట్ ప్రింట్ తొందరగా పోతుంది. ఇలా కిరోసిన్ అయినా కొంచెం పెట్రోల్ అయినా యాడ్ చేసుకొని ఈ విధంగా పేపర్ పెట్టేసుకొని మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, అలా మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఒక కాటన్ తీసుకొని ఆ కాటన్లో ముంచేసి అప్లై చేసుకొని ఇలా పేస్ట్ లాగా అప్లై చేసుకున్న తర్వాత ఆ కాటన్తో ముంచి ఇలాగా దాని మీద పేపర్ మీద, ట్రేసింగ్ పేపర్ మీద చేస్తే ఈ విధంగా వస్తుందండి. వైట్ ప్రింట్ అయిపోయిన తర్వాత, వైట్ ప్రింట్ చూసారా, జస్ట్ మళ్ళీ క్లాత్తో తుడిచేస్తే పోయింది. బ్లాక్ది అంత తొందరగా పోదు. బ్లాక్ది కూడా చూపిస్తాను చూడండి, మీకు ఎలా ప్రింట్ చేయాలో. మీకోసమే నేను 2 చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే అవసరం లేదనుకుంటున్నాను, కాకపోతే మీకోసం అని చూపిస్తున్నాను. బ్లాక్ది అయితే కొంచెం బాగా కనిపిస్తుంది, అందుకని నేను ఫస్ట్ వైట్ది వేశాను. కొంచెం కిరోసిన్, కొంచెం కాటన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసి, మళ్ళీ ఎక్కువ కిరోసిన్ అయినా కూడా మీకు వాటర్ అయిపోతుందండి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. నాకు ఫస్ట్ టైం అది వాటరీగా అయిపోయింది ప్రింట్ వేసినప్పుడు. మనం ఒకటి తర్వాత ఒకటి వేస్తాం కదా, అది మనం మాత్రం చూసుకోవాలి. మళ్ళీ తర్వాత ఫ్లవర్ వస్తుందా, లీఫ్ వస్తుందా అది చూసుకొని వేసుకోవాలండి. ఫ్లవర్కు దగ్గరగా వేసుకోవాలి. పేపర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం కదా ఒకటి తర్వాత ఒకటి. సో వీడియోలో చూడండి, నేను చెప్పేదానికంటే వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ షేప్ రౌండ్ షేప్ కాబట్టి మనము షేప్ వైజ్గా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ వరకు వేసాను, మళ్ళీ ఇటు సైడ్ వేసాను. అంటే మధ్యలో కొంచెం మనము అటు ఇటుగా వచ్చిందనుకో మనం మేనేజ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ 1, 2 కలిసి డిజైన్ వచ్చేసి డిస్టెన్స్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి దగ్గరగా వస్తుందా, దూరంగా వస్తుందా, అందుకే నేసే ఈ ట్రేసింగ్ పేపర్ యూజ్ చేస్తారు, ఎందుకంటే కింద కనిపిస్తుంది క్లియర్గా. సో అలా నీట్గా డిజైన్ వేసుకున్న తర్వాత ఇంకా థ్రెడ్ వర్క్ చేస్తానండి. ఇది యాక్చువల్గా బ్లూ కలర్ శారీ, సో ఫ్లవర్స్ అన్నిటికీ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను నేను. నీడిల్కి వచ్చేసి 4 లైన్స్ పెడితే 8 లైన్స్ అవుతుంది కదా, సో దాంతో అక్కడ లీఫ్ కింద కొంచెం ఇలా షేప్ వస్తుంది కదా, కొంచెం మొగ్గలాగా, దానికి ఇట్లా కింద నుండి పైకి సాటిన్ స్టిచ్ అంటారు దీన్ని, కింద నుండి పైకి తీసేయడమే అండి మొత్తం బ్లూ కలర్ థ్రెడ్తోని. నెక్స్ట్ పైన వచ్చేసి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేస్తాను. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది.
ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చూడండి, దానికి కూడా సేమ్ థ్రెడ్ లైన్స్ 8 ఉంటాయండి. నీడిల్లోకి 4 తీస్తే డబల్ చేస్తే 8 అవుతాయి కదా, అలాగా నేను సిల్క్ థ్రెడ్డే యూజ్ చేశానండి దీనికి. మీరు క్లియర్గా చూశారు కదా వీడియోలో, ఇంకా చూడని వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఈ విధంగా మొత్తము అక్కడ ఇట్లా ఫ్లవర్ లాగా ఉంది కదా, దానికి అన్నింటికి ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసాను. తర్వాత దాని చుట్టూ అవుట్లైన్ అంతా మళ్ళీ చైన్ స్టిచ్ వేయాలి. అదంతా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా వీడియో లెంతీ అయిపోతుంది, సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా తెలియకపోయినా, ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకొక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఎంబ్రాయిడరీ వీడియోసే పెడతాను. ఇంకా క్లాతింగ్, మొత్తం ఈ డ్రెస్సెస్ గురించి మొత్తం ఇట్లాంటివే పెడుతూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ ఉంటుంది. సో ఇంకా కొత్త వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో నేను ఒకటే అడుగుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా చాలా చెయ్యాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇవి డిజైన్ మొత్తం ఎలా స్టిచ్ చేయాలి, ఏమేమి యూస్ చేశానో అంత క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి.